Hello students, welcome to Unique Study Circle explanation part 1. So ఈ రోజు క్వశ్చన్ నెంబర్ 61 నుండి చూద్దామండి. ఎక్స్ప్లెనేషన్ పార్ట్ 1 లో మొదటి ప్రశ్న చూసినట్లయితే శ్రేణిలో తర్వాత వచ్చే అంకె అక్షరాన్ని కనుగొనము. ఇది ఒక లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ వచ్చినప్పుడు దాన్ని మనము సాధారణంగా ఎలా సాల్వ్ చేయాలంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి డివైడ్ విత్ ది గివెన్ నెంబర్. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే నెంబర్ ఆఫ్ లెటర్స్, ఇక్కడ ఇచ్చిన లెటర్స్ ఎన్నో గమనించినట్లయితే కౌంట్ చేసినప్పుడు మనకు 21 ఉన్నాయండి. అవునా? 21 ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ వాట్? 21 అనేది ఏ టేబుల్లో వస్తుంది అని అంటే 7 టేబుల్లో వస్తుంది. అవునా? సో 7 గా డివైడ్ చేసినట్లయితే మనకి ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది ఆన్సర్. సో 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. ఓకే, సో ఇవి 3 డిఫరెంట్ పార్ట్స్గా నేను డివైడ్ చేసినప్పుడు ఇందులో రిపిటేషన్ ఎక్కడైనా ఉందా అని గమనించండి. అవునా? రైట్, రిపిటేషన్ మీరు గమనించినట్లయితే ఇక్కడ టీ బ్లాంక్ ఆర్ఏఎస్ అని ఉందండి. అవునా? సో టీ బ్లాంక్ ఆర్ఏఎస్ఆర్టీ అనేది రాబోతుంది. ఇక్కడ చూడండి ప్యాటర్న్ ఎస్ఆర్టీ అని ఉంది, స్టార్టింగ్ లో ఎస్ బ్లాంక్ టీ అని ఉంది. సో ఇక్కడ ఎస్ఆర్టీ అని ఉంది కాబట్టి ఇక్కడ ఆర్ వస్తుంది. అవునా? నెక్స్ట్ టీ తర్వాత బ్లాంక్ ఉందండి. సెకండ్ పార్ట్ లో మీరు అబ్జర్వ్ చేసిన లేదా థర్డ్ పార్ట్ లో మీరు అబ్జర్వ్ చేసిన టీ తర్వాత బ్లాంక్ సెకండ్ పార్ట్ లో కూడా లేదు, థర్డ్ పార్ట్ లో ఉంది. ఫస్ట్ పార్ట్ లో కూడా టీ తర్వాత బ్లాంక్ అనేది ఉంది. సో సెకండ్ లెటర్ ఏమొస్తుంది అని మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్ అనేది వస్తుంది. అలా కాకపోయినా ఆప్షన్ లో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1 2 3 4 లో కూడా ఖచ్చితంగా ఎస్ అనేది రావాలి. సో ఎప్పుడైనా సరే లెటర్ సిరీస్ వచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయో చూసి దాన్ని మల్టిపుల్ ప్రకారం డివైడ్ చేసి రిపిటేషన్ ఎక్కడ అవుతుందో కనుక మీరు గమనించినట్లయితే అప్పుడు మనకు సరైన ఆన్సర్లు వస్తుంటాయి. సో ఇప్పుడు చూడండి, టీ తర్వాత ఎస్ రావాలి, ఆర్ఏఎస్ బ్లాంక్ టీ అని ఉంది. సో దాన్ని నేను ఎలా కనిపెట్టాను అంటే లాస్ట్లో చూడండి ఎస్ఆర్టీ అని ఉంది. సో ఆర్ వచ్చేసిందండి. అవునా? సెకండ్ బ్లాంక్లో ఆర్ వచ్చింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ టీ రావాలి. అవునా? ఎస్ తర్వాత ఉన్న లెటర్ ఏంటంటే ఇక్కడ ఆర్ ఏ ఎస్ఆర్టీ. నెక్స్ట్ టీ తర్వాత ఎస్, ఆర్ తర్వాత ఉన్న లెటర్ ఏంటంటే ప్రతి చోట ఏ. కరెక్ట్? రైట్. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏంటంటే ఎస్ ఆర్ టీ ఆర్ ఎస్ఆర్టీ ఎస్ఏ. ఓకేనా? ఎస్ఆర్టీ ఎస్ఏ, లాస్ట్లో ఎస్ఏ ఉండాలి, ఆప్షన్ నెంబర్ 3 కాదండి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినంటే ఎస్ఆర్టీ ఆర్ఎస్ అని ఉండాలి, ఎస్ఆర్టీ ఆర్ఏ అని ఉంది. అవునా? సో ఇప్పుడు మన ఆన్సర్ 2 and 4 మధ్యలోనే ఉంది అని మనకు అర్థమైపోయింది. ఎస్ఆర్ఏ అని ఉంది సెకండ్ ఆప్షన్లో, కానీ రావాల్సింది ఏంటండి ఎస్ఆర్టీ. సో ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. అంతేనా అండి? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది కూడా ఒక లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చాడు. అవునా? రైట్. లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు కేజీసీజే, ఓకే, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనం ఏమి వస్తుంది అనేది కనిపెట్టాలి. అయితే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ 2 ఆప్షన్స్ డబ్ల్యూ ఉన్నాయి, 3 and 4 ఐ అని ఉంది. అవునా? మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, కే జే బ్లాంక్ హెచ్ జి. అవునా? ఫస్ట్ లెటర్స్ తీసుకున్నానండి, ఇక్కడ ఉన్న ఫస్ట్ లెటర్స్ తీసుకున్నాను. దాని ప్లేస్ వాల్యూస్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కే ఏంటండి 11 10, ఇది 8, ఇది 7. సో మధ్యలో రావాల్సింది కంపల్సరీ 11 10 అని అంటే డిక్రీజ్ అవుతూ వెళ్ళినప్పుడు మధ్యలో రావాల్సిన నెంబర్ ఎంత అండి 9. అంటే ఆప్షన్ నెంబర్ 1 అండ్ ఆప్షన్ నెంబర్ 2 మన ఆన్సర్ కాదు. అవునా? ఇప్పుడు మీరు అబ్జర్వేషన్ ఏం చేయాలి అని అంటే 3 and 4 లో మన ఆన్సర్ వచ్చింది. అవునా? సో సెకండ్ లెటర్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఇక్కడ కూడా సి ఉంది, థర్డ్ లెటర్ కూడా కామన్ గా డబ్ల్యూ అండ్ డబ్ల్యూ ఉంది. సో లాస్ట్ లెటర్ బి అండ్ ఏ ఉంది, కాబట్టి లాస్ట్ లెటర్ ని గమనిద్దాం. లాస్ట్ లెటర్ ఇక్కడ ఫస్ట్ లో చూడండి జే ఉంది, ఇక్కడ ఎఫ్ ఉందండి, నెక్స్ట్ బ్లాంక్, ఇదే మన ఆన్సర్ కాబోతుందని అర్థం. నెక్స్ట్ ఎక్స్ అండ్ టీ. సో ఇది 20, ఇది 24, ఇది 10 అండ్ ఇది 6. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 10 6గా మారింది,
సో -4గా మారుతుంది. ఇక్కడ కూడా 24 20గా మారింది. సో -4గా మారాలి. సో 6 అనేది -4గా వెళ్తే రావాల్సింది 2. సో 2 అనే లెటర్ ఏంటంటే బి, అది ఆప్షన్ నెంబర్ 3. అలా చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఒక నెంబర్ సిరీస్ అండి. 6 16 29 62 121. ఒక చిన్న నెంబర్ మోడరేట్ మీడియం సైజ్ పెద్ద నెంబర్గా మారింది. చిన్న నెంబర్ పెద్దగా మారినప్పుడు డెఫినెట్గా మల్టిప్లికేషన్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. అయితే ఈ ఫస్ట్ 2 నెంబర్స్లో మనకు అర్థం కావాల్సింది ఏంటి అని అంటే 6 టేబుల్లో 16 అనేది ఉండదు. కాబట్టి a combination logic అంటే along with multiplication ఇంకొక కాంబినేషన్ లాజిక్ అంటే అడిషనో సబ్ట్రాక్షనో లేదంటే మల్టిప్లికేషనో లేదంటే ప్రైమ్ నెంబరో ఏదో ఒకటి ఈవెన్ నెంబరో ఆడ్ నెంబరా లేదంటే ప్రైమ్ నెంబర్ స్క్వేరా అలా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 6 అనేది 16గా మారింది అని అంటే కెన్ ఐ సే ఇంటూ 2 + 4. 6 2s is 12, 12 + 4 is 16 అండి. నెక్స్ట్ 16 is becoming 29. 16 is becoming 29 అంటే లెట్ us say ఇంటూ 2 - 3 ఒప్పుకుంటారా? 16 2s are 32. 32 - 3 is 29. నెక్స్ట్ 29 ఇంటూ 2 50. చెప్పండి 29 ఇంటూ 2 + 4. 29 2s are is what? 58 + 4 is 62. కండిషన్ సాటిస్ఫైడ్? ఎస్ ఆర్ నో? యా. నెక్స్ట్ వన్ అంటే రిపిటేషన్ అవుతుంది కాబట్టి ఇది డెఫినెట్గా ఇంటూ 2 - 3 ఉంటుంది. చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రిపిటేషన్ అనేది అలాగే వస్తుంది. నెంబర్ సిరీస్ అని అంటే స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు ఒకటే ప్యాటర్న్లో రావాలి కాబట్టి ఇక్కడ ఇంటూ 2 - 3 వస్తుంది. సో ఫైనల్గా ఇంటూ 2 + 4 రావాలండి, అవునా? సో ఇంటూ 2 121 ఇంటూ 2 ఎంత అండి? 242 + 4 246. ఆప్షన్ నెంబర్ 2 అదేనండి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఒక అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి, పోలిక పరీక్ష. 17 అనేది 272గా మారింది, 22 అనేది ఎంతగా మారాలి అనేది. ఒకవేళ మీరు అబ్జర్వ్ చేస్తే 17 స్క్వేర్ ఎంత అండి? 289. కానీ మనకు 272 వచ్చింది. సో -17 చేశాడు అంటే లాజిక్ పేరు వచ్చేసి n² - n. ఇది లాజిక్ ని, అవునా? సో 17² - 17 మనకి ఎంత వచ్చిందండి? 272. అలాగే 22², ఒకసారి మీరు 22² చూసినట్లయితే 484 -22 రావాలి, అవునా? -22 వస్తే మన ఆన్సర్ ఎంత వస్తుందండి? 462. అదే మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా అనాలజీ బేస్డ్ క్వశ్చన్, కాకపోతే వర్డ్ అనాలజీ, రైట్? ఇంతకుముందు నెంబర్ అనాలజీ ఉండే, ఇప్పుడు వర్డ్ అనాలజీ ఉంది. ఫ్యాన్, బ్లేడ్స్, సైకిల్, అవునా? సో ఫ్యాన్ అనేది దేనిని ఆధారం చేసుకొని రొటేషన్ అవుతుంది? బ్లేడ్స్. సో సైకిల్ అనేది వీల్స్ ని ఆధారం చేసుకొని రొటేషన్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఈస్ 4. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 66 REG is related to SDH. అలాగే UFC అనేది ఏ విధంగా మారుతుంది? సో అబ్జర్వ్ చేసే బదులు ప్లేస్ వాల్యూస్ రాయండి. దానివల్ల చిన్న క్వశ్చన్కి పర్లేదండి, పెద్ద క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా ఈ ప్లేస్ వాల్యూస్ రాయడం అనేది మనకు ఉపయోగపడుతుంది కాబట్టి అది రాయండి. 19 4 and 8. ఓకేనా అండి? సో 18 అనేది +1గా మారింది, 5 -1గా మారింది, ఇది +1గా మారింది, అవునా? సో +1 -1 +1 అనేది లాజిక్. సో 21 6 and 3 అండి. లాస్ట్ నుండి చేయండి ఎప్పుడైనా, సో కంఫర్టబుల్గా ఉంటుంది. పెద్ద క్వశ్చన్లకు కూడా ఎప్పుడైనా రైట్ సైడ్ నుండి రావడం వల్ల ఆన్సర్స్ అనేవి కొద్దిగా ఫాస్ట్గా వస్తాయి. C +1 అంటే D అండి. సో D అనే ఆప్షన్ 1 and 4లో ఉంది. సో సెకండ్ ఆప్షన్ చూడండి -1. 6 -1 is 5. ఫిఫ్త్ లెటర్ ఈస్ E. ఫిఫ్త్ లెటర్ ఈస్ E అని అంటే ఆప్షన్ నెంబర్ 2. 1 చేయాల్సిన పని కూడా లేదు, టైం సేవ్ అవుతుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. WBYT, ఇది కూడా మనకు ఆడ్ మెన్ అవుట్ అడుగుతున్నాడు అండి. MGRB YD WR CHSN.
సో మీరు కనుక ఇది అబ్జర్వ్ చేసినట్లయితే ఆన్సర్ మనము ఎలా కనిపెట్టచ్చు అంటే ఇదిగో చూడండి, బి అండ్ వై ఆర్ ఆపోజిట్ పేర్స్. అవునా? అంటే వాళ్ళిద్దరి మధ్యన కూడిక చేయడం వలన 27 వస్తుంది. అవునా? రైట్. డి అండ్ డబ్ల్యూ ఆర్ ఆల్సో ఆపోజిట్ పేర్స్, హెచ్ అండ్ ఎస్ ఆర్ ఆల్సో ఆపోజిట్ పేర్స్. అంటే వాటి ప్లేస్ వాల్యూస్ యాడ్ చేస్తే మీకు 27 వస్తే వాటిని వ్యతిరేక పదాలు, ఆపోజిట్ పేర్స్ అని అంటారు. కానీ ఆర్కి ఐ రావాలి కాబట్టి ఇక్కడ జీ ఉంది కాబట్టి ఇదే మన ఆన్సర్. సో ఆప్షన్ నెంబర్ 3 అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా ఆడ్ వన్ అవుట్ క్వశ్చనే, కానీ నెంబర్ బేస్డ్. నాకు తెలిసి చాలా మంది ఇది ఈజీగా చేసి ఉంటారు. ఇది ఆప్షన్ నెంబర్ 2, ఎందుకంటే మిగతావన్నీ ఆడ్ నెంబర్స్, అదొక్కటి మాత్రమే ఈవెన్ నెంబర్. అవునా? రైట్, అదొక్కటే సరి సంఖ్య అండి. నెక్స్ట్ క్వశ్చన్. న్యూస్ పేపర్, మ్యాగజైన్, పబ్లిషర్ అండ్ బుక్, ఈ నాలుగిట్లో భిన్నంగా ఉన్నది తెలుపండి అని అంటున్నాడు. సో న్యూస్ పేపర్, మ్యాగజైన్ అండ్ బుక్ ఇవన్నీ ఒకటే, కానీ పబ్లిషర్ అనే వ్యక్తి, ప్రచురణకర్త అనే వ్యక్తి ఇవన్నీ రాస్తాడు కాబట్టి ఆ వ్యక్తే ఇక్కడ. మిగతా అన్ని పేపరో లేదంటే బుక్కో, కానీ ఇక్కడ ఉన్నది వ్యక్తి కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వచ్చేసి బ్లడ్ రిలేషన్ బేస్డ్ అయి ఉంది. సో బ్లడ్ రిలేషన్ లో కోడెడ్ రిలేషన్స్ ఇచ్చాడండి. సో మన పాయింట్ ఏంటి అని అంటే కోడెడ్ రిలేషన్స్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అవునా? పై నుండి కింది వరకు ఒకే వ్యక్తి ఉన్నాడు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా పై నుండి క్రింది వరకు ఒకే వ్యక్తి ఉన్నాడు. సో టాప్ టు బాటమ్ మనకు ఒకే వ్యక్తి ఉన్నట్లయితే పాయింట్ ఏంటి అని అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వ్యక్తి గురించి, జెండర్ గురించి మనకు ఐడియా వస్తుంది, రైట్ సైడ్ ఉన్న వ్యక్తి గురించి ఐడియా రాదు అనేదే పాయింట్ అండి. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి, అంటే బి డికి సోదరి, కానీ డి అనే వ్యక్తి సోదరి కావచ్చు, సోదరుడు కావచ్చు, బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు. అది పాయింట్. అందుకనే జాగ్రత్తగా తెలుసుకోండి. లెఫ్ట్ సైడ్ ఉన్న వ్యక్తి గురించి తెలుస్తుంది కానీ రైట్ సైడ్ ఉన్న వ్యక్తి గురించి తెలియదు. కేవలం ఒక పాయింట్లో మాత్రమే తెలుస్తుంది. ఎప్పుడు అని అంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు అయినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బి అనే వ్యక్తి భర్త అవుతున్నాడు ఎవరికి? డి. సో ఆటోమేటికల్గా డి అనే వ్యక్తి భార్య అవుతుంది అనేది మనం కన్ఫామ్గా చెప్పవచ్చు. కానీ మిగతా కేసెస్లో అలా చెప్పడానికి వీలు లేదు. సో ఇప్పుడు కోడెడ్ రిలేషన్స్ ప్రకారం అదొక్కటి అబ్జర్వేషన్ చేసిన తర్వాత డైరెక్ట్గా క్వశ్చన్కి జంప్ అయిపోండి. అవునా? $Q. డాలర్ అంటే ఏం సింబల్ ఉందో ఒకసారి చూడండి. కుమారుడు. ఎవరు కుమారుడు? ఇటు లెఫ్ట్ సైడ్ ఉండే వ్యక్తి కుమారుడు. అంటే పి అనే వ్యక్తి కుమారుడు అవుతున్నాడు ఎవరికి? క్యూకి. కుమారుడు అని అంటే కంపల్సరీ అబ్బాయి అని చెప్పడానికి వీలుందా? వీల్లేదా? ఎస్, మేల్. ఎవరికి కుమారుడు అయ్యాడు? క్యూకి. కానీ క్యూ యొక్క జెండర్ మనకి ఇంకా తెలీదు. క్యూ ఇంటూ ఆర్. ఇంటూ అంటే ఏముంది చూడండి, హస్బెండ్. అవునా? ఇంటూ అంటే ఏముందండి, భర్త. ఎవరు భర్త అవుతున్నారు? క్యూ అనే వ్యక్తి భర్త అవుతున్నాడు, కంపల్సరీ మేల్. ఎవరికి భర్త అయ్యాడు? ఆర్కి. సో ఆర్ అనే వ్యక్తి కంపల్సరీ ఫీమేల్ అని చెప్పడానికి వీలు ఉంది. అవునా? రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఆర్ హ్యాష్ ఎస్. హ్యాష్ అంటే ఏముంది చూడండి, సిస్టర్, సోదరి. ఆర్ అనే వ్యక్తి సోదరి అవుతుంది ఎవరికండి? ఎస్కి. కానీ ఎస్ గురించి మనకి ఇంకా ఐడియా లేదు. నెక్స్ట్ చూడండి, ఎస్ పర్సంటైల్ టీ. పర్సంటైల్ అంటే ఏముంది చూడండి, సోదరుడు. ఎస్ అనే వ్యక్తి సోదరుడు అయ్యాడు అంటే ఇప్పుడు మనం కన్ఫర్మ్ గా చెప్పొచ్చు ఇతను ఒక పురుషుడు అని. ఎస్ ఎవరికి సోదరుడు అయ్యాడు? ఆర్కి అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ ఎవరికి అవుతున్నాడు? టీకి కూడా సోదరుడు అవుతున్నాడు. నాకు ఇంకా టీ గురించి ఐడియా లేదండి, చూద్దాం. $T. డాలర్ అంటే ఏముంది చూడండి, టీ అనే వ్యక్తి కొడుకు. కొడుకు అని అంటే ఇప్పుడు మనం మళ్ళీ కన్ఫర్మ్ చేయొచ్చు, టీ అనే వ్యక్తి సన్ అయ్యాడు. అవునా? అంటే డెఫినెట్ గా మేల్ అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు సోదరుడు సోదరీమణులు. అవునా? వాళ్ళందరూ సిబ్లింగ్స్ అని చెప్పడానికి మనకు వీలుంది. తోబుట్టువులు వీళ్ళు ముగ్గురు. ఎవరు? ఆర్, ఎస్, టీ. కానీ పి అనే వ్యక్తి ఎవరిద్దరి కుమారుడు అని అంటే క్యూ మరియు ఆర్కి కుమారుడు అని చెప్పడానికి వీలుంది కదా నాకు. క్యూకి కుమారుడు అంటే ఆర్కి కూడా కుమారుడే. నెక్స్ట్ $T. డాలర్ అంటే ఏముంది చూడండి ఒకసారి, టీ ఈజ్ ద సన్ ఆఫ్ యు అన్నాడు కాబట్టి టీ అనే వ్యక్తి సన్ అవుతున్నాడు ఎవరికి? యూకి. కాబట్టి అతను మేల్ అని నేను కన్ఫర్మ్ చేసేసాను. రైట్. నెక్స్ట్ కానీ యూ గురించి చెప్పేందుకు మనకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు, దెన్ హౌ ఈస్ పి రిలేటెడ్ టు యూ అంటే
యు నుండి గమనించినట్లయితే పిని ఏమని పిలవాలి? అవునా? యు నుండి గమనిస్తే కూతురు యొక్క కొడుకుని ఏమని పిలవాలి? మనవడు, అంటే గ్రాండ్ సన్. ఆప్షన్ నెంబర్ 4 అండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. అమిత్ సెడ్ దట్ హిస్ ఫాదర్స్ మదర్స్ ఓన్లీ, మళ్ళీ ఒక బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ అండి. చూడండి, అమిత్ అన్నారు ఏమని? నా తండ్రి. ఇక్కడ నా అనే ప్లేస్ లో అలా చదవకండి. మై అనే ప్లేస్ లో ఇక్కడ హిస్ ఫాదర్స్, హిస్ ఫాదర్, హూస్ ఫాదర్స్? అమిత్స్ ఫాదర్. నా అనే ప్లేస్ లో అమిత్ పెట్టి చదివేశాడు. అమిత్ తండ్రి, చూడండి, అమిత్ యొక్క తండ్రి తల్లి, అమిత్ తండ్రి యొక్క తల్లి. అవునా? అమిత్ వాళ్ళ నానమ్మ, గ్రాండ్ మదర్. ఏ గ్రాండ్ మదర్ అండి? పెటర్నల్ గ్రాండ్ మదర్. చూడండి, అమిత్ ఫాదర్స్ మదర్స్, అమిత్ తండ్రి వాళ్ళ తల్లి. అవునా? ఏకైక కోడలండి, అంటే ఈమెకు ఒకే ఒక కోడలు ఉండడానికి వీలుంది. కోడలు అని ఎవరిని పిలవాలి? డాటర్ ఇన్ లా అని మీరు ఎవరిని పిలుస్తారు అని అంటే డెఫినెట్ గా సన్స్ వైఫ్ నే పిలవాలి. కోడలు అని ఎవరిని పిలుస్తారండి? ఆబ్వియస్లీ కొడుకు యొక్క భార్యనే పిలవాలి. అండ్ ఇక్కడ కంపల్సరీ అమిత్ వాళ్ళ తల్లి అని చెప్పడానికి ఏంటి సాక్ష్యం అంటే ఓన్లీ డాటర్ ఇన్ లా, ఏకైక కోడలు. అవునా? అమిత్ వాళ్ళ తల్లి అవుతుంది కంపల్సరీ. ఆమెకు కూతురు అండి, అంటే ఈమెకు మళ్ళీ కూతురు ఉండాలి, అంటే అమిత్ యొక్క సోదరి. అవునా? చూడండి, అమిత్ తండ్రి తల్లి, అమిత్ తండ్రి వారి యొక్క తల్లికి ఏకైక కోడలు అని అంటే అమిత్ వాళ్ళ తల్లి. అలాగే ఆ తల్లి యొక్క కూతురు అని అర్థం అండి. అమిత్ వాళ్ళ తల్లి యొక్క కూతురు అంటే అమిత్కి ఏమవుతుందండి? సోదరి. అవునా? ఈ అమ్మాయి యొక్క తండ్రి, ఈ అమ్మాయి యొక్క తండ్రి అన్న అమిత్ యొక్క తండ్రి అన్న ఇద్దరు ఒకటే, నాకు బహుమతి ఇచ్చారు. అంటే సింపుల్ గా ఏం చెప్తున్నాడు అంటే అమిత్ మా తండ్రి వాళ్ళ తల్లికి ఒకే ఒక కోడలు, ఆమె కూతురి తండ్రి. ఆమె కూతురు అంటే నా సోదరి తండ్రి, నా సోదరి తండ్రి అని అంటే అమిత్ వాళ్ళ తండ్రి. ఇక్కడ ఆయన బహుమతి ఇచ్చారు. ఇప్పుడు ఆ బహుమతి అమిత్కి ఎవరిచ్చారు చెప్పండి? తండ్రే ఇచ్చాడు. అంతే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ సిలాక్స్ బేస్డ్ అండి. చూద్దాం. ఫస్ట్ ఏమన్నాడు? ఆల్ కేస్ ఆర్ ఎస్, అన్ని కేలు ఎస్. అవునా? నో ఎస్ ఇస్ ఎ బి. సో ఎస్ కి మరియు బికి ఎటువంటి కలయిక లేకుండా గీసాను. సమ్ బి ఆర్ టి, బి మరియు టి మధ్యన కొంతమేర కలయిక ఉంది. ఇప్పుడు పాయింట్ ఏంటి అని అంటే బి అనే వ్యక్తి బయట లేయర్ అయిన ఎస్నే ఇంటర్సెక్ట్ కాలేనప్పుడు, కలయిక జరగద్దు అన్నప్పుడు కేని కూడా చేయడానికి వీల్లేదు అనే పాయింట్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఒకసారి. ఫస్ట్ వన్ ఏమన్నాడు? సెకండ్ వన్, థర్డ్ వన్, మొత్తం 4 ఉన్నాయండి. అంతేనా? చూడండి ఒకసారి. సమ్ టీఆర్బి. థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ ఎందుకు చూడాలి అని అంటే పాజిటివ్ రైట్ అయితే రైటే, రాంగ్ అయితే రాంగే కాబట్టి థర్డ్ వన్ చూడండి. సమ్ టీఆర్బి. ఎస్. టీకి బికి కొంతమేర కలయిక ఉందా? ఎస్, ఖచ్చితంగా ఉంది. కేవలం 3 మాత్రమే నిజం అనేది డస్ నాట్ ఫాలో అనేది ఆన్సర్ ఉంది. ఓకేనా? ఏది ఫాలో కాదో అది ఇప్పుడు మనం ఆన్సర్ చేయాలండి. ఫాలో అవుతుంది కాదు. నెక్స్ట్ చూడండి. నో కే ఆర్ బి. కే మరియు బి ఎటువంటి సందర్భాల్లో కలయిక జరగవు అని అంటున్నాడు. అవును, చూద్దాం. కొంతమేర బిని తీసుకొచ్చి ఇట్లా కేతోని కలపడానికి ప్రయత్నించినప్పుడు ఇది రాంగ్ అవుతుందండి. ఎందుకు అని అంటే ఇప్పుడే చెప్పాను, బయట లేయర్ని టచ్ చేయలేనప్పుడు లోపల లేయర్ని టచ్ చేయడం అసాధ్యం. కాబట్టి ఇక్కడ మన ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ ఫాల్స్ అయింది కాబట్టి ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్, సమ్ టీస్ ఆర్ నాట్ ఎస్ అన్నాడు. అంటే టీ మరియు ఎస్ కొంతమేర కూడా కలయిక లేవు. నిజమే. దీని యొక్క ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ ఏం రాయాలండి? కాంప్లిమెంటరీ పేర్ సమ్ నాట్ కి కొన్ని కావు అనే వాటికి అన్ని అని తీసుకోవాలి. ఆల్ టీస్ ఆర్ ఎస్. అవునా? ఆల్ టీస్ ఆర్ ఎస్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. అన్ని టీలను తీసుకొచ్చి ఎస్ లో కలిపినట్లయితే ఇలా, మరియు టీ బితోని కలయిక ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ బి అనేవాడు ఇలా వస్తాడు. అలా రావడానికి వీల్లేదు. బి మరియు ఎస్ అనేది కలయిక జరగడానికి వీల్లేదు కాబట్టి డెఫినెట్ గా ఆల్టర్నేటివ్ లో ఇది ఫాల్స్ అయింది కాబట్టి ఇక్కడ
ట్రూ అవుతుంది. సో మన ఆన్సర్ కేవలం 4 నిజం కాదు అనేది మన ఆన్సర్ అవ్వబోతుంది. చేయాల్సిన పని లేదు. ఆల్ బీయింగ్ కే ఈజ్ అ పాసిబిలిటీ. అన్ని బీలు కే అనేది పాసిబిలిటీ అని అంటున్నాడు. అన్ని బీలన్నీ కే లోపలికి వెళ్ళడానికి పాసిబిలిటీయా? నో. ఇది స్ట్రేట్ అవే ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4 అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఒకసారి చూడండి. సమ్ మొబైల్స్ ఆర్ టాబ్లెట్స్, ఆల్ టాబ్లెట్స్ ఆర్ ల్యాప్టాప్స్ అన్నాడు. అవునా? అన్ని టాబ్లెట్లు ల్యాప్టాప్లు, కొన్ని మొబైల్లు టాబ్లెట్లు అన్నాడు. కాబట్టి ఫస్ట్ ఇది చూడండి, ఆల్ గీద్దాం ఫస్ట్. ఆల్ టాబ్లెట్స్ ఆర్ ల్యాప్టాప్స్, అన్ని టాబ్లెట్లు ల్యాప్టాప్స్ అండి. సమ్ మొబైల్స్ ఆర్ టాబ్లెట్స్ అన్నాడు. ఇప్పుడు మొబైల్ అనేది టాబ్లెట్కి ఇంటర్సెక్ట్ కావాలి అని అంటే ఇలా గీయండి. ఓకేనా? ఎందుకంటే రిలేషన్ ఇన్ బిట్వీన్ ఎం అండ్ ఎల్ షుడ్ బి మినిమం. అంటే ఎల్ మరియు ఎం యొక్క డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు వాళ్ళిద్దరి మధ్యన కలయిక కొంతమేరనే తీసుకోవాలి, కానీ అన్ని అని చేయొద్దు. కొంతమంది ఎలా డ్రా చేస్తారంటే లోపల డ్రా చేస్తారు ఎంని, అలా జరగద్దు. ఓకేనా అండి? రైట్. ఇప్పుడు మనకు 3 కంక్లూజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ చూడండి, సమ్ ల్యాప్టాప్స్ ఆర్ మొబైల్స్. ఎస్, ఇక్కడ జరుగుతుంది కదండి కలయిక. ఫస్ట్ వన్ రైట్. సెకండ్ వన్, సమ్ మొబైల్స్ ఆర్ ల్యాప్టాప్స్ అన్నాడు. సమ్ మొబైల్స్ ఆర్ ల్యాప్టాప్స్, సమ్ ల్యాప్టాప్స్ ఆర్ మొబైల్స్, రెండు ఒకటే. సో సెకండ్ వన్ కూడా రైటే. ఆల్ మొబైల్స్ ఆర్ ల్యాప్టాప్స్, అన్ని మొబైల్ పైన ల్యాప్టాప్ ఉందా? లేదు. ఎవరైతే ఈ మొబైల్ ని తీసుకెళ్లి ఇక్కడ డ్రా చేసినట్టు ఉన్నారో వాళ్ళది అది రైట్ అయిపోయి ఆన్సర్ ఆల్ ఫాలోస్ అనేది పెట్టేస్తాం. అందుకనే ఆప్షన్ కూడా ఉంది. సో ఎగ్జామినర్ ఎప్పుడైనా ట్రిక్కీగా ఉంటాడు. మనం బేసిక్ డయాగ్రామ్ అనేది మినిమం ఇంటర్సెక్షన్ ఉండాలి, ఎం అనేది ఇలా బయట వస్తుంది. సో ఆన్సర్ ఏంటంటే ఓన్లీ 1 and 2 ఫాలోస్, ఆప్షన్ నెంబర్ 2. అందరూ ఆల్ ఆఫ్ ది కంక్లూజన్ ఫాలో అని ఎవరైతే బేసిక్ డయాగ్రామ్ గురించి ఐడియా ఉండదో వాళ్ళు ఎంని తీసుకెళ్లి టీ లోపల గీసేస్తారు, ఎల్ లోపల. కాబట్టి వాళ్ళకి మిస్టేక్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ బేస్డ్ ఆన్ వాట్? టేబుల్స్ అండి. అవునా? అంటే సీటింగ్ అరేంజ్మెంట్ లో సర్క్యులర్ టేబుల్ ఇచ్చాడు. అందరూ ఫేసింగ్ ద సెంటర్. మొత్తం ఎంతమంది ఉన్నారు? 6 మెంబర్స్ ఉన్నారు. సో 6 మెంబర్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాసేసాను. అందరూ ఫేసింగ్ ద సెంటర్ కాబట్టి హ్యాపీ. అబ్జర్వేషన్ చేద్దామండి, ఇన్ఫర్మేషన్ రాసుకుందాం. అవునా? వాళ్ళు ఎవరో మనకు చదవాల్సిన అవసరం లేదు. అంబిక ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ హీనా. అంటే హీనాకి థర్డ్ రైట్ లో అంబిక ఉంటుందండి. అవునా? ఇన్ఫర్మేషన్ రాస్తున్నాను, ఎగ్జామ్లో కూడా మీరు అలా రాసుకోండి. రియా ఈజ్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ హీనా అండ్ కాజల్. సో జాగ్రత్తగా వినండి. రియా అనే వ్యక్తి కాజల్కి మరియు ఇంకెవరికండి హీనాకి పక్క పక్కనే ఉండాలి. కానీ హీనా ఎడమ వైపు, కాజల్ కుడివైపు అనేది లేదు. కాబట్టి ఇలా రాసుకుందాం. దీనివల్ల మనకు ఇన్ఫర్మేషన్ ఏం అర్థమవుతుందంటే కుడివైపు రావచ్చు, ఎడమ వైపు కూడా రావచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, మాలా ఈజ్ నాట్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ హీనా. సో ఇప్పుడు మాలా మరియు హీనా పక్క పక్కన కూర్చోవడానికి వీలు లేదు. ఓ చిన్న క్రాస్ మార్క్ పెట్టేస్తాను. నెక్స్ట్ వన్ చూడండి, కాజల్ ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ అంబిక. అంబికాకి రైట్ సైడ్ లో ఇక్కడ ఉంది కదా కాజల్ కూర్చోవాలి. అది కూడా వెంటనే కూర్చోవాలండి. అవునా? వెంటనే కూర్చోవాలి, ఇమీడియట్ గా కూర్చోవాలి. ఇది పాయింట్. ఇప్పుడు హూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ రియా అన్నాడు. ఈ ఇన్ఫర్మేషన్ ని తీసుకొని మనం ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేద్దామండి. థర్డ్ రైట్ అన్నా థర్డ్ లెఫ్ట్ అన్నా ఎంతమంది ఉన్నారు? మొత్తం అసలు పజిల్ సీటింగ్ అరేంజ్మెంట్ లో 6 మెంబర్స్ కదా. థర్డ్ రైట్ అన్నా థర్డ్ లెఫ్ట్ అంటే ఆపోజిట్ అని అర్థం అక్కడ. అవునా? అండ్ ఇప్పుడు నేను అంబికాని ప్లేస్ చేస్తే హెచ్ వస్తాడు, కే కూడా వస్తారు. అవునా? సో నేను అంబికాని రాస్తాను. ఎందుకు సార్ హెచ్ రాయలేదు అని అంటే సింపుల్ లాజిక్ అండి. ఎందుకనంటే ఇక్కడ ఇప్పుడు ఏ వస్తే ఏకి రైట్ సైడ్ అంటే ఇది, కానీ చాలా మంది ఎగ్జామ్ లో అటు తీసేసుకుంటారు. మీ రైట్ కాదండి, వాళ్ళ రైట్. అవునా? ఎందుకంటే ఎవ్రీబడి ఈస్ ఫేసింగ్ టువర్డ్స్ ది సెంటర్. సో ఆ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి నేను ఇలా రాస్తున్నాను. ఏకి రైట్ సైడ్ లో కే ఉండాలి ఇమీడియట్ గా. ఇక్కడ వచ్చేసిందండి కే. అవునా? రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఆర్ అనే వ్యక్తి కే మరియు హెచ్ మధ్యలో ఉండాలి. చూడండి, హెచ్ మరియు కే మధ్యలో ఎవరున్నారండి? ఆర్.
నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎం మరియు హెచ్ పక్క పక్కన రావడానికి వీల్లేదు. ఈ రెండు ప్లేసులలో ఇక్కడ ఎం రాదంటే ఇక్కడే వస్తారు. ఇంకా మిగిలిపోయిన వ్యక్తి ఎవరండి? అవునా, మిగిలిపోయిన వ్యక్తి ఎవరు అనేది మనం చూడాలి. సాన్యా అనే వ్యక్తి మిగిలిపోయింది. ఇప్పుడు హూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ రియా? రియాకి సెకండ్ రైట్ అని అంటే ఈ వ్యక్తే కదండి. సో సాన్యా, ఆప్షన్ నెంబర్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఇప్పుడు. సో 3 మేల్స్, అవునా, 3 పురుషులు KJM దక్షిణం వైపు ముఖం చేసుకొని కూర్చున్నారు. 3 మహిళలు RFT వారి ఎదురుగా కూర్చున్నారు. అంటే వీళ్ళు దక్షిణం ఉన్నారు పురుషులు అని అంటే స్త్రీలు ఆబ్వియస్లీ మహిళలు ఉత్తర దిక్కుకు చూస్తున్నారు అని అర్థం అండి అక్కడ, అవునా. సో ఎదురెదురుగా ముగ్గురుగా ఉన్నారు, అంతేనా అండి? రైట్. ఇప్పుడు పాయింట్ ఏంటి అని అంటే ఇక్కడ కంపల్సరీ ఫీమేల్స్ ఉండాలి, అవునా. మహిళలు ఉన్నారు, ఇక్కడ మేల్స్ ఉండాలి అంటే పురుషులు ఉన్నారు. రైట్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దామండి. రైట్. సో ఏమన్నాడు ఇక్కడ? RF మరియు T మధ్యలో పొరుగు సంబంధాలు ఉన్నాయి, అవునా. R అనే వ్యక్తి F మరియు T మధ్యలో ఉంటాడు అనేది అక్కడ ఉద్దేశం అండి. సో R ఈజ్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ F అండ్ T. సో R అనే వ్యక్తి కంపల్సరీ F అండ్ T మధ్యలోనే రావాలి అని అంటే పాయింట్ ఏంటి అని అంటే F ఇక్కడ వస్తే T ఇక్కడ వస్తారు, లేదా T ఇక్కడ వస్తే F ఇక్కడ వస్తారు. 2 పాసిబిలిటీలో నేను రాసేస్తున్నాను, కానీ R మాత్రం ఖచ్చితంగా మధ్యలోనే ఉంటారు, అవునా. రైట్. నెక్స్ట్ వన్ చూడండి, R ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ F అన్నాడు, అవునా. సారీ, K ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ M అంటే K Mకి కుడి నుండి 2వ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు Mని ఇక్కడ రాస్తే 2వ కుడి ఈ ప్లేస్ అవుతుంది. మీరు Mని ఇంకెక్కడ రాసినా కూడా 2వ కుడి లేదు, ఎందుకంటే వాళ్ళందరూ దక్షిణం వైపు చూస్తున్నారు కాబట్టి. M ఈ కార్నర్ వస్తే 2వ కుడిలో K ఉన్నాడు, ఇంకా మిగిలిపోయిన వ్యక్తి ఎవరని చెప్పండి? J, అంతేనండి. రైట్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్లో ఏమన్నాడు అంటే R Fకి వెంటనే ఎడమ వైపున ఉంది అంటే Fకి ఎడమ వైపులో వెంటనే ఉండాలి. ఎవరు? R. అంటే సెకండ్ పాసిబిలిటీ రైట్ అయింది, ఫస్ట్ పాసిబిలిటీ రాంగ్ అయిపోయింది. సో ఎలా ఉండాలి అని అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, KJM నెక్స్ట్ TRF. ఇది మనకు రావాల్సిన సొల్యూషన్ అండి. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు అని అంటే ఇఫ్ యూ అరేంజ్ ద ఫీమేల్స్ ఇన్ ది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ ద నేమ్స్ అంటే ఒకవేళ మహిళలను వాళ్ళ పేర్ల క్రమానుసారం మార్చినప్పుడు, పేర్ల క్రమానుసారం మార్చడం అని అంటే ఇప్పుడు మీకు ప్లేస్ వాల్యూస్ ఐడియా ఉన్నట్లయితే FRTగా వస్తుంది, అంతేనా అండి? రైట్. సో FRTగా వచ్చినప్పుడు ఏమడుగుతున్నాడు? దెన్ హౌ మెనీ ఫీమేల్స్ విల్ ఫేస్ ద సేమ్ మేల్ హూ దే ఫేస్డ్ బిఫోర్ దిస్ న్యూ అరేంజ్మెంట్ అంటే ఎంతమంది అదే పురుషుడిని ఫేస్ చేసి ఉంటారు మహిళలు అని అడిగాడు. సో ఈ ఒక్క వ్యక్తి మాత్రమే, J మరియు R ఎట్టి పరిస్థితుల్లో ఆపోజిట్ ఉంటారు కాబట్టి ఒక్కరే ఆన్సర్ అండి, 1. వాళ్ళిద్దరు మాత్రమే ఎప్పుడు ఆపోజిట్ ఉంటారు, మిగతా వాళ్ళకు చేంజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ వాట్? ఒక పజిల్ అండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, అవునా, మే మరియు జూన్. ఓకే, సరే రాద్దాం చూడండి ఒకసారి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, నెక్స్ట్ ఏప్రిల్, మే, జూన్. సో మొత్తం కలిపి ఎంతమంది ఉన్నారు? 6 వ్యక్తులు ఉన్నారు, 6 టీమ్స్, అవునా. జట్టు R జనవరిలో గెలిచింది. డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశాడు, అవునా. Q జట్టు U కంటే ముందు నెలలో గెలిచింది అంటే Q అనే జట్టు U కంటే ముందు నెలలోనే గెలవాలి, అవునా. వెంటనే అనే అర్థం అక్కడ, ఎందుకనంటే ముందు నెల అని అంటే అక్కడ ఉద్దేశం ఇమీడియట్గా అని. P జట్టు S కంటే ముందు నెలలో గెలిచింది. P అనే జట్టు S కన్నా ముందు గెలవాలి, ఇక్కడ కూడా వెంటనే, అవునా.
Team Q won the tournament in the month immediately before Team U. Yeah. Team P won the tournament in the month immediately before Team S. Okay. Next, exactly 2 teams won the tournament between the month of R and S. R and S మధ్యలో ఎన్ని టీమ్స్ ఉండాలి? 2 టీమ్స్ ఉండాలి. ఇక్కడ ఎస్ వచ్చేసారండి, అవునా? ఏప్రిల్లో ఎస్ వచ్చేసింది. ఎస్కి ముందు ఉన్న టీం ఏంటి చూడండి, ఇక్కడ పి, అంటే మార్చ్లో పి రావాలి. క్యూ అండ్ యూ వెంట వెంటనే ఉండాలి అని చెప్పాడు కాబట్టి వెంట వెంటనే ఉన్న ప్లేసులు మే అండ్ జూన్. ఇంకా మిగిలిపోయిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరండి? టీ. అది ఫిబ్రవరిలో వస్తాడు. ఇప్పుడు టీ జట్టు ఏ నెలలో గెలిచింది? ఫిబ్రవరి. ఆప్షన్ నెంబర్ 2. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 7 బాక్సెస్ అని అన్నాడు. ఓకే, ఎలా ఉన్నాయి? ఒకదానిపై మరొకటి ఉంచబడ్డాయి. కే మరియు జే మధ్యలో 5 పెట్టెలు ఉన్నాయండి. కే మరియు జే మధ్యలో 5 పెట్టెలు ఉన్నాయి. ఓకే. నెక్స్ట్, ఎల్ పికి తక్షణమే పై ఉంచబడింది. ఎవరిపైన? పికి తక్షణమే పైన ఎల్ ఉండాలి, అంటే వెంటనే ఇమీడియట్గా అండి. ఎం ఎన్కి తక్షణ క్రింద ఉంచబడింది, అంటే ఎన్కి కింద వెంటనే ఎవరు ఉండాలండి? ఎం. ఇది కూడా వెంటనే. ఓ జే కన్నా పై పొజిషన్లో ఉన్నారు, అంటే పైన ఉన్నారు అని అర్థం. కాకపోతే ఇమీడియట్గా కాదు, వెంటనే కాదు, తక్షణం అనేది ఇవ్వలేదు. అంటే ఓ అనే వ్యక్తి జే పైన పొజిషన్లో ఎక్కడో ఉండాలి అనేది వాళ్ళ ఉద్దేశం. ఎన్ కే క్రింద ఉంచబడుతుంది, అవునా? సో ఎన్ అనే వ్యక్తి కే క్రింద ఉండాలి అనేది పాయింట్ అక్కడ. జే మరియు ఎన్ మధ్యలో ఎన్ని పెట్టెలు ఉన్నాయి, అది క్వశ్చన్ అండి. ఓకేనా? రైట్. ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి. బిగ్గెస్ట్ గ్యాప్ ఇన్ బిట్వీన్ కే అండ్ జే అండి, అవునా? సో మొత్తం 7 మెంబర్స్ కదా. 7 మెంబర్స్, 7 బాక్సెస్. కేని నేను ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో రాసినప్పుడు, ఎందుకు సార్ ఫస్ట్ ప్లేస్లో కేని రాశారు, జేని రాయొచ్చు కదా అంటే, జే పైన ఎవరో ఉన్నారండి, అవునా? ఓ అనే వ్యక్తి పైన ఉంటాడు ఏదో పొజిషన్లో అని క్లియర్గా ఉంది కాబట్టి జేని ఫస్ట్ పొజిషన్లో రాయలేము. సో 5 వ్యక్తులను వదిలేస్తే 1 2 3 4 5. సో జే అనే వ్యక్తి లాస్ట్లో వచ్చాడు. నెక్స్ట్, ఎం వెంట వెంటనే ఉండాలి, అండ్ మోర్ ఓవర్ ఎన్ అనే వ్యక్తి కే క్రింద వెంటనే ఉండాలి అనేది మనకి ఇక్కడ చెప్పబడింది. ఎన్ ఈస్ కెప్ట్ ఇమీడియట్లీ బిలో కే. ఎం కూడా వచ్చేసారు. నెక్స్ట్ చూడండి, ఎల్ అండ్ పి వెంట వెంటనే ఉండాలి, అండ్ నెక్స్ట్ వన్ వెంట వెంటనే ఉండాలి అని అంటే 4 5లో రావచ్చు, 5 6లో కూడా రావచ్చు. నెక్స్ట్ ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ ఏముంది అని అంటే, మనకి ఇక్కడ ఎం ఈస్ కెప్ట్ బిలో ఎన్, ఓ ఈస్ కెప్ట్ ఎట్ వన్ ఆఫ్ ది పొజిషన్స్ అబోవ్ జే, ఎన్ ఈస్ కెప్ట్ ఇమీడియట్లీ బిలో కే. ఓకే. నెక్స్ట్ సో ఎల్ ఈస్ కెప్ట్ ఇమీడియట్లీ అబోవ్ పి అండి. అబోవ్ పి ఉండాలి అని అంటే ఇప్పుడు పి అండ్ ఎల్ ఆర్ పి ఆర్ ఎల్. సో మిగిలిపోయిన ప్లేస్లో ఓ వస్తున్నాడు. నెక్స్ట్, జే మరియు ఎన్ మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే 2 పాసిబిలిటీలు అండి, నేను కరెక్ట్గా రాయలేకపోతున్నాను. ఎందుకంటే ఓ అనే వ్యక్తి పైన ఉండాలి అని అంటే ఇమీడియట్ రావచ్చు, ఇక్కడ కూడా రావచ్చు. ఓకేనా? రైట్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఓ ఈస్ కెప్ట్ ఎట్ వన్ ఆఫ్ ది పొజిషన్స్ అబౌవ్ జే అన్నాడు. వన్ ఆఫ్ ది పొజిషన్స్ అబౌవ్ జే అని అంటే ఇట్ కుడ్ బి ఇమీడియట్ ఆర్ ఇట్ కుడ్ బి ఎనీ అదర్ ప్లేస్ కదా, అందుకనే అలా ఆలోచించాలి. రైట్. నెక్స్ట్ వన్, హౌ మెనీ బాక్సెస్ ఆర్ దేర్ ఇన్ బిట్వీన్ ఎన్ అండ్ జే? ఇది ఎవరైనా ఎలా అయినా రానియండి, టెన్షన్ ఏం లేదు. జే ఇక్కడే వస్తాడు, ఎన్ సెకండ్ పొజిషన్లోనే వస్తున్నాడు కాబట్టి మధ్యలో ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 1 2 3 4. వాళ్ళు ఎవరు అనేది మనకు అవసరం లేదు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4 అండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ నెంబర్ షుడ్ బి ఇంటర్చేంజ్డ్ అన్నాడు టు మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్. ఓకే. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 8 and 3, సెకండ్ 24 and 3, 96 24, 8 and 16. అవునా? రైట్. ఒకసారి ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 96 డివైడెడ్ బై 3 అనే ప్లేస్లో 8 రాసేద్దాం. -24 ప్లస్ 16 × 3 ఈక్వల్ టు 36 అయి ఉండాలి. అవునా అండి?
8 1s are 8 12s are. ఒప్పుకుంటారా? యా. ఇప్పుడు 16 into 3 అండి. 16 into 3 ఎంత అండి? 48 24 12. ఇది కదండి. ఈ రెండింటిని యాడ్ చేద్దామండి. బాడ్మాస్ రూల్ ప్రకారం 48 plus 12 ఎంత అండి? 60 minus 24 equals to 36. సో ఆప్షన్ వచ్చేసి 1 అండి. అవునా? అంతే కదండి. ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకు 60 వచ్చింది. 60 minus 24 ఎంత అయిందండి? 36. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఆర్గ్యుమెంట్స్ మీద ఉందండి. ఆర్గ్యుమెంట్స్ని ఎప్పుడైనా సరే ఇండివిజువల్గా చూడాలి, దేనికి అదే అన్నట్టుగా చూడండి, అంతేగాని కంపారిజన్ చేస్తూ కూర్చోకండి దయచేసి. ఓకేనా అండి? సో ఫస్ట్ వన్ చూద్దాం ఒకసారి. Should there be a common syllabus for all the subjects in graduate course in all the university across the country? దేశంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం ఒకే విధానమైన సిలబస్ ఉండాలా అనేది ఉద్దేశం. మన సొంత ఆలోచనలు వద్దండి, అక్కడున్న ఇన్ఫర్మేషన్ నుండి ఏది ఆర్గ్యుమెంట్ ప్రాపర్గా ఉందో లేదో చూద్దాం. ఎస్, దిస్ ఈస్ ద ఓన్లీ వే. అవునా? ఈ విద్య ఏకరూప తీసుకురావడానికంటే ఒకటే మార్గం, ఇది ఒక్కటే మార్గం అని ఎక్కడా చెప్పలేదు. అవునా? సో ఫస్ట్ వన్ ఈజ్ స్ట్రేట్ అవే రాంగ్ అండి. అదొక్కటే మార్గం అనడానికి వీలేదు. దట్ ఈస్ నాట్ ది ఓన్లీ వే, దట్ కుడ్ బి వన్ ఆఫ్ ది వేస్. అదొక్కటే మార్గం కాదు, అది కూడా ఒక మార్గం అనేది ఆలోచించాలి. రైట్. సో ఫస్ట్ వన్ ఈజ్ గాన్ అండి. వెన్ ఫస్ట్ వన్ ఈజ్ గాన్, సో యా 2 and 3లో చూద్దాం. ఇప్పుడు సెకండ్ వన్ చూడండి. ఎస్, అవును, ఇది వివిధ విశ్వవిద్యాలయాల ప్రమాణాలను ప్రమాణీకరించడంలో సహాయపడుతుంది. ఎస్, ఇట్ విల్ హెల్ప్ స్టాండర్డైజ్ ద క్వాలిటీ ఆఫ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ బీయింగ్ గివెన్ బై ద డిఫరెంట్ యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ. ఎస్, కన్ఫర్మ్గా చెప్పచ్చు. అలా చేయడం వలన అక్కడ ఉన్న యూనివర్సిటీ యొక్క క్రెడిబిలిటీ కానీ వాళ్ళ యొక్క సర్టిఫికేషన్కి వాల్యూ కానీ పెరుగుతుంది. ఎస్, నో, ఈచ్ యూనివర్సిటీ షుడ్ హ్యావ్ ది అటానమీ టు డిసైడ్ ఇట్స్ సిలబస్ బేస్డ్ ఆన్ ద స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది యూనివర్సిటీ. ఇది కూడా రైట్ హ్యాండ్. చాలా మంది ఇబ్బంది పడేది ఏంటి అని అంటే, ఎస్ అన్నాం కదా ఇప్పుడు నో అనడానికి వీలుందో లేదో అని డైరెక్ట్గా ఓన్లీ 2 అనేది పెట్టేస్తారు. అలా కాదు, ఎస్ అంటే నో కూడా అనొచ్చు. ఎప్పుడు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఉండి ఒక ప్రాపర్ రీజన్ ఉన్నప్పుడు దాన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఇక్కడ ఏమంటున్నాడు, ఫస్ట్లో కూడా స్టాండర్డ్ పెరుగుతుంది, క్రెడిబిలిటీ పెరుగుతుంది. అవును, వాస్తవమే. అలాగే మరి వాళ్ళ యొక్క హక్కులు కూడా వెళ్ళిపోతాయి కాబట్టి వాళ్ళకు కూడా హక్కు ఉండాలి. అవునా? తమ విశ్వవిద్యాలయంలో తమకు తగ్గట్టుగా అక్కడున్న అవసరాలకు తగ్గట్టుగా అనుగుణంగా సిలబస్ని వాళ్ళకు ఉంచే అధికారం కూడా ఉండాలి అనేది కూడా బలమైన ఆర్గ్యుమెంటే. కాబట్టి 2 and 3 ఆప్షన్ నెంబర్ 3 అండి. ఓకేనా? అలా ఆలోచించండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి. అజంప్షన్స్. అవునా? ఊహలండి, అనుమానాలు కాదు, ఊహలు. అలా ఎలా ఆలోచించుంటాడో అని చూడాలి. రెసిడెంట్స్ ఆఫ్ ది లొకాలిటీ వ్రోట్ ఎ లెటర్ టు ది కార్పొరేషన్. ఎవరు? ప్రజలు రాశారు. ఎవరికి? కార్పొరేషన్కి రాశారు. ఏమని? త్రాగునీటి సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని రేఖ రాశారు. ఎవరు రాశారు? ప్రజలు. ఎవరికి రాశారు? కార్పొరేషన్కి రాశారు. అవునా? సో ద పీపుల్, రెసిడెంట్స్ హ్యావ్ రిటర్న్ లెటర్ టు ది ఆర్ ది ఇన్ఫర్మేషన్ లెటర్ టు ది కార్పొరేషన్ ఆస్కింగ్ దట్ వాట్, ఏమని? సప్లై అనేది నాట్ అడిక్వేట్గా లేదు, సో నార్మల్కి తీసుకురండి అని చెప్పేసి రాశాడు. ప్రజలు కార్పొరేషన్కి రాసినప్పుడు ప్రజల ఉద్దేశంలో కార్పొరేషన్ తమ మాట వింటుంది అనే రాస్తారు. ఫస్ట్ అలా ఆలోచించండి, నెగిటివ్గా ఆలోచించద్దు. వాళ్ళు వింటారనే వీళ్ళు రాశారు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ వన్నే మనకు చూడండి, కార్పొరేషన్ ఆ లేఖపై చర్య తీసుకోపోవచ్చు అనేది రాంగ్. వాళ్ళు చర్య తీసుకోరు అన్నప్పుడు నేను రాయాల్సిన అవసరం లేదు కదా, అందుకనే ఫస్ట్ వన్ రాంగ్ అవుతుంది. సెకండ్ వన్ చూడండి, ద మున్సిపల్ అథారిటీ హ్యాస్ ఇనఫ్ వాటర్ టు మీట్ ద డిమాండ్. వాళ్ళ దగ్గర వాటర్ ఉన్నాయి కాబట్టే కదా నేను అడిగాను. అవునా? ద వాటర్ సప్లై టు ద ఏరియా వాజ్ అడిక్వేట్ ఇన్ ద పాస్ట్. అవునా? అంతే కదండి, ఇదివరకు బాగుంది కాబట్టి ఇదివరకు లాగా చేయండి, నార్మల్కి తీసుకురండి అని క్లియర్గా అడుగుతున్నాడు కదా. సప్లై డ్రింకింగ్ వాటర్ యాజ్ ద సప్లై అట్ ప్రజెంట్ ఈజ్ నాట్ అడిక్వేట్, రీస్టోర్ నార్మల్ అనుకుంటే చెప్పాడు. అంటే ఇదివరకు లాగా చేయండి అని అడిగినాడు అంటే ఆబ్వియస్లీ ఇదివరకు తగినంత సరిపోయింది కాబట్టే కదా వాళ్ళు అడుగుతున్నారు. సో థర్డ్ వన్ కూడా కరెక్ట్. సో 2 and 3 ఆప్షన్ నెంబర్ 2 అండి.
రెండు సరైనవి. ఫస్ట్ వన్ మాత్రం కంపల్సరీ రాంగ్. వాళ్ళను నేను అడిగితే ఏ ధైర్యంతో అడుగుతాను, డెఫినెట్గా చేస్తారనే ధైర్యంతోనే. చేయరు అన్నప్పుడు నేను అంత ఇబ్బంది పడి లేఖ రాసి చెయ్యను. సెకండ్ వన్, అవసరమైన నీరు ఉందని నేను అనుకుంటాను. నిజంగానే ఉందా లేదా, వాళ్ళు లేదు కాబట్టే ఇస్తలేరు అట్లా కాదు, నేను ఉందని అనుకోనే పాజిటివ్తోనే రాస్తాను. దయచేసి ఇదివరకు ఎలా అయితే వదిలారో అలాగే వదలండి అని నేను అనుకుంటాను. ఇక్కడ కంపల్సరీ స్పీకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి, కానీ లిసనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రాసే ముందే అయ్యో వాళ్ళ దగ్గర లేవు అందుకే వదిలేసారంటే రాయాల్సిన పని లేదు కదా. సో సెకండ్ వన్ కూడా రైటే. గతంలో తగినంత నీడ్స్, గతంలాగా చెయ్యండి అని అడుగుతున్నాం అంటే గతంలో తగినంత వాటర్ ఉందనే కదా అర్థం. కాబట్టి ఆన్సర్ ఏమైందండి 2 and 3. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.